కిచెన్ రూమ్ కాదు ఇది, వంటిల్లు. నాకు మా ఆయన ఫోటో దొరికింది ఇంట్లో. మా అమ్మాయి దిష్టి పెడుతుంది, దిష్టి పొట్టు కూడా మా అమ్మాయి పెడుతుంది. నేనే ఊరికి వెళ్ళి చాలా డేస్ అవుతుంది. అదే ఇది రెండోసారి నేను చెప్పడం జరుగుతుందా. క్యూట్ కదా. సో అందరు ఇది కూడా చెప్తాడంట హాయ్. హాయ్ గాయ్స్, దైవిక్ కూడా చెప్తున్నాడు హాయ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ చాలా 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 స్పెషల్. చాలా డేస్ అవుతుంది నేను ఊరు వెళ్ళి, అసలు ఎప్పుడు వెళ్ళానో కూడా గుర్తులేదు. 4 years అవుతుంది. దైవిక్ తో ఫస్ట్ టైం వెళ్తున్నాం ఊరికి. ఊర్లో అసలు ఎప్పుడు ఏ ఈవెంట్ కి వెళ్ళలేదు మేము. సో ఫస్ట్ టైం అక్కడ జాతర చేస్తున్నారు, అందుకే వెళ్తున్నాం. అండ్ అక్కడ ఇల్లు ఎలా ఉంటది, ఓల్డ్ వింటేజ్, ప్రాపర్ గా ఒక వింటేజ్ హౌస్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అంతా అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అదే ప్లీజ్ ఆగరా. ఇది చూడండి గైస్, ఇట్లుంటారు. ఇంతకన్నా ఎక్కువ టైం ఇయ్య మమ్మీ నీకు, నేను మాట్లాడే టైం చాలా మాట్లాడింది అంటున్నాడు. ఇక్కడైతే ఊరికి స్టార్ట్ అయిపోయాము. సిద్దిపేట దగ్గర విలేజ్. సో 3 hours పట్టింది హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి. తెలిసిందే కదా, దైవిక్ బయటకు వెళ్తున్నామంటే ఇలానే ఫుల్ జోష్ లో ఉంటాడు. ఆల్మోస్ట్ 4 years అయింది ఊరికి వెళ్ళి. అత్తయ్య మామయ్య అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కానీ నాకు సాయికి అంతలా కుదరదు. లాస్ట్ టైం ఊర్లో ఏదో ఫెస్టివల్ ఉన్నప్పుడు దైవిక్ బొజ్జలో ఉండే, అప్పుడు వెళ్ళలేకపోయాను. ఇంక ఈసారి టైం సెట్ చేసుకొని మరి వెళ్తున్నాము. ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి. యాక్చువల్ గా రోజు బోనం ఎత్తుకునేది ఉండే, సో తినొద్దు అనుకున్నాను. తినకుండా బోనం ఎత్తుకుంటే మంచిది అంటారు కదా. కాకపోతే ఈవినింగ్ అంట లైక్ 7-8 o'clock అన్నారు. సో సమ్మర్ లో మొత్తం డే ఫాస్టింగ్ ఉండడం కష్టం. నేను ముందుడే ఇంకా ఎర్లీ డిన్నర్ చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం టఫ్ అనేసి లైట్ గా టిఫిన్ చేశాను. ఇక్కడైతే కార్ చేంజ్ అయ్యాము. సో ఎప్పుడు ఇట్లా బ్యాక్ సీట్ లో కూర్చుంటా నేను, కంఫర్ట్. అన్ని సామాన్ వేసుకొని బ్యాక్ సీట్ లో కూర్చుంటాను. సో 3 hours ట్రావెల్ చేసిన తర్వాత వచ్చేసింది అనమాట ఊరికైతే వచ్చేసాం గైస్. రాగానే కొంచెం హడావిడిగా ఉండే, ఎందుకంటే చాలా సమ్మర్ కదా. బట్ ఇంట్లోకి రాగానే మామయ్య అన్ని ఎక్కడక్కడ కూలర్ అన్ని అరేంజ్ చేసి పెట్టారు కాబట్టి కూల్ గా ఉంది అంటారు కదా. పెంకులలో కూల్ గానే ఉంది అండ్ కూలర్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ కొంచెం ఏసీలో ఊరికే కూర్చునే వాళ్ళకి అది అయితే క్రేజీ ఉంటది గైస్. అంటే వింటేజ్, ఏ కార్నర్ చూసినా అరే అప్పట్లో అనే వింటేజ్ గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను. విలేజ్ లో ఇలాంటి వింటేజ్ హౌస్ అంటే నాకు చాలా నచ్చుతాయి. ఇదంతా ఇల్లు బయట ఇలా ఉంది స్పేస్. అప్పట్లో ఊర్లో ఎండాకాలం వస్తే ఇట్లా బయటనే పడుకునే వాళ్ళు కదా. కజిన్స్ అందరూ సమ్మర్ లో కలిస్తే ఆ ఫన్నే వేరుండేది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సాయి కూడా ఇక్కడ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఊర్లో ఇల్లుంటే చాలా మంది రెనోవేషన్ చేయాలనుకుంటారు కదా. కాకపోతే మాకు ఇలా ఉండడమే ఇష్టం, ఎందుకంటే ఎలాగో సిటీలో బిల్డింగ్స్ లోనే ఉంటాం కాబట్టి. ఇలా ప్రాపర్ వింటేజ్ హౌస్ ఉంటే ఊరికి వచ్చిన ఫీలింగ్ బాగుంటది. ఇంకా అప్పట్లో కట్టిన ఇల్లు కూడా ఇంత డిజైన్ ఉంది కదా. ఇంటీరియర్ చూడండి ఇదంతా. ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే అంగడం అంటారు కదా, మొత్తం ఇంట్లో అయితే అంత స్తంభాలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు చూసేది మొత్తం హాల్ రూమ్ అన్నమాట. సో ఇట్లా వర్షం పడితే కూడా ఇక్కడ గ్యాప్ లో నుంచి ఇట్లా మంచిగా వర్షం కనిపిస్తుంది అండ్ ఎండ కూడా వస్తుంది ఇంట్లోకి. అప్పట్లో హౌసెస్ అన్నిటికీ కూడా ఇదే స్పెషాలిటీ, అంగడం అంటారు కదా. ఐ విష్ నేను ఉన్నప్పుడు ఇక్కడ వర్షం పడితే బాగుండు అనుకున్నాను, కానీ నైట్ టైం పడింది, అంతలా వ్యూ ఎంజాయ్ చేయలేదు. పెంకుటిల్లుకి ఇట్లా లోపల మొత్తం చెక్కలతోటే ఉంటది. సో అప్పట్లో టాలెంట్ అదంతా, అసలు ఎంత క్రియేటివ్ గా చేశారు చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా థింగ్స్ అన్ని ఈజీ అయ్యాయి, కానీ అప్పట్లో వాళ్ళే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇదంతా క్రియేషన్. సాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చెప్పిండు, ఇగో ఇన్నే మా తాత అమ్మమ్మ ఇన్నే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, అన్నే కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళ మెమోరీస్ క్యారీ ఫార్వర్డ్ అయితే అనమాట. అందుకే ఇల్లుతో అనుబంధం ఉంటది. సో సాయి వాళ్ళ తాతయ్య, నానమ్మ, అమ్మాయి వాళ్ళ నానమ్మ. ఓకే, ఎందుకు లాట్స్ ఇక్కడ పెట్టారో తెలియదు గైస్. స్తంభాలు అయితే చాలా బాగున్నాయి. మా దైవికి వచ్చినప్పటి నుంచి వీటి చుట్టూ పీకబు ఆడుతున్నాడు. బజ్జున్నాడు కూలర్ దగ్గర. సిటీలో మొత్తం సీలింగ్ ఉంటది కదా, లుక్ ఎట్ దిస్, వస్తుంది కదా. ఇక్కడ మొత్తం మిర్రర్ లాగా పెట్టాలంట, జస్ట్ లైట్ మాత్రమే పడుతుంది ఇంట్లో. ఇక్కడ నుంచి కూలర్ వస్తుంది. ఇది సోఫా. హాల్ ఇంత పెద్ద ఉంది చూడండి. అప్పట్లో హాల్, జస్ట్ అప్పట్లో హాల్స్ ఇంత పెద్ద ఉండేవా అన్నట్టుంది కదా మామ. ఇది ఇంకో మినీ హాల్ లాగా. అది బీరువా, నైస్ క్యూటీ ఫ్రిడ్జ్. ఇది బాగుంది యాక్చువల్ గా, నాకు నచ్చిందంటే ఇది మమ్మీ.
పాలు పెరుగు అన్ని ఇలా పెట్టేది పిల్లి తాగుతుంది. అయ్యి అవునా? మా అమ్మ ఇలా పెట్టుకునేవాళ్ళు. ఎంత క్యూట్ ఉంది అస్సలైన ఎస్థెటిక్. ఇది ఏమంటారు నాన్న? దీన్ని ఏమంటారు? గూడు అంటారు. గూడు ఇక్కడ ఇది ఇందులో పెట్టుకోవడానికి బొట్టు పెట్టుకొని దువ్వెన పెట్టుకొని. ఈ పూజా రూమ్ చాలా పెద్ద ఉంది. పూజా రూమ్ కూడా నాట్ కిచెన్ రూమ్, ఇట్స్ నాట్ కిచెన్ రూమ్, వంటగది. రండి. స్తంభాలు బాగున్నాయి కదా. నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వింటేజ్ రీల్ రికార్డ్ చేయాలని ఉంది గైస్. ఎందుకంటే ఎప్పటికీ నాకు కూడా గుర్తుంటది కదా చేసినట్టు. వంటిల్లు, సారీ వంటిల్లు గైస్, కిచెన్ రూమ్ కాదు ఇది, వంటిల్లు. అంటే వంటిల్లు అని ఎందుకు అన్నామంటే ఇంత పెద్ద ఉంది కిచెనే. కిచెనే అంటే ఓన్లీ కిచెన్ కి వాడుకునే వాళ్ళంటే కిచెనే. పడుకోవడం వాళ్ళనేనా? ఇక పాలు పెరుగు నెల పెట్టేవాళ్ళు, పాలు పెరుగు పెట్టుకునే వాళ్ళు కదా. అలా పాలు పెరుగు పెట్టుకునే వాళ్ళు అంటారు. అప్పట్లో ఏదైనా దాచుకోవాలనుకుంటే ఇది సిగరెట్ స్పాట్ లాగా. ఇవన్నీ ఓపెన్ వాష్ ఏరియా. లుక్ అట్ దిస్. ఇప్పుడు బాలికి మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు, బాలి వెళ్ళినప్పుడు చూసిన ఇలాంటి ఓపెన్ వాష్రూమ్. ఇది వింటేజ్ ఓపెన్ వాష్రూమ్ అన్నమాట. అక్కడైతే కొంచెం జెకూజీ ఉంది, కాకపోతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కానీ ఇది హౌ వింటేజ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే గైస్. వర్షం పడితే మస్తు ఉంటుంది అనుకుంటా ఈ ప్లేస్ లో అయితే. తొట్టి, నీళ్ళ తొట్టి, నీళ్ళతో పైప్ వేస్తే ఇది నిండిపోతుంది. నేను బ్యాక్ యార్డ్ చూపిస్తానండి. కమ్ కమ్. ఇది బ్యాక్ యార్డ్. తులసి కోట బాగుంది. మేము యాక్చువల్గా 4 years బ్యాక్ వచ్చాము మాన్సి వాళ్ళ వెడ్డింగ్ అయినప్పుడు. ఇక్కడే బార్బెక్యూ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇదేంటో ఇది కొంచెం నాకు స్కేరీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు దీని లోపలికి వెళ్ళలేదు. ధాన్యం పోసుకుంటారు, అది వడ్లు పోసుకునేది. ఇవి రెండేంటి తెలుసా? వాష్రూమ్స్. అది మొత్తం మా పొలం మొత్తమా, చాలా దూరం వరకు. కమ్మాయి షో అది కనిపిస్తలేదు నాకైతే. హైట్ ప్రాబ్లం. వాష్రూమ్ కి కదా ఇది. వాష్రూమ్ కి వెళ్ళడానికి ఇందులోనే వాటర్ స్టోరేజ్ చేసుకుంటే ఈజీగా తీసుకోవడానికి. అప్పట్లో ట్యాంకర్లు అవి ఉండే కదా ఇంటి పైన, అప్పుడు ఇలా స్టోర్ పెట్టుకునేవారు. మీ దగ్గర కూడా ఉండేదా? ఆంధ్రాలో కూడా ఇట్లానే ఇల్లులు, పాత ఇల్లులు. నైస్, వెరీ నైస్. సో ఇది హోమ్ టూర్ గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది ఒక స్పేస్ మిస్ చేశాను నేను. ఇది కూడా అంతా స్టోరేజ్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నారు. నాకు ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ సీలింగ్, ఇదంతా మొత్తం కట్టెలతో ఉంది. అండ్ ఈ స్తంభాలు, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ మొత్తం బయట వరకు సేమ్, ఇక గేట్ వరకు మొత్తం కనిపిస్తుంది. జస్ట్ అప్పట్లో ఇల్లులు ఇలా ఉండేవి అని వీడియో తీసుకుంటే ఎప్పటికైనా గుర్తుండిపోతుంది కదా అని రికార్డ్ చేసి మీ అందరికి కూడా చూపించాను. సో ఇక్కడైతే అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. అండ్ దైవిక్ నిద్ర లేచాడు. కాసేపటికి వాడు పడుకొని లేవగానే ఇంకా పిల్లలు వచ్చారనమాట ఇంటికి, చుట్టాల పిల్లలు. సో వీళ్ళతో అయితే మంచి ఆడుకున్నాడు. అంటే దైవిక్కి పిల్లలు ఉంటే వాళ్ళు మంచిగా కంపెనీ ఎంజాయ్ చేస్తారు కదా. సో అట్లా వాడికి బ్యాట్ బాల్ తీసుకొచ్చాము. వాడికి అవి ఉంటే చాలు. కాకపోతే ఇక్కడ వాటర్ కనిపించాయి. దేవుడా, వాటర్ కనిపిస్తే చాలు, వాడు అసలు వదలడు. వాడికి వాటర్లో ఆడుకుంటే మస్తు మజా వస్తుంది. ఫుల్ హ్యాపీ అయిపోతాడు అనమాట. ఇట్లా బాల్ తీసుకొని ఇక్కడ వాటర్ అత్తయ్య పట్టి పెట్టారనమాట. జస్ట్ మేము వస్తున్నాం కదా వాటర్ యూజ్ అవుతాయని. సో ఇంకా వాడితో ఆడుకున్నాడు. తర్వాత తాతమ్మ అనమాట, ఇక్కడ దైవిక్ వాళ్ళ తాతమ్మ, తన స్టిక్ తీసుకొని ఎలా ఆడుతున్నాడు చూడండి, డాన్స్ చేస్తున్నాడు. వాడు ఇలాంటి క్యూట్ థింగ్స్ చేస్తే అసలు వాడిని అలా రికార్డ్ చేస్తూనే ఉంటాను నేనైతే. అలాంటి క్యూట్ స్టఫ్ ఎప్పటికైనా ఉంటుంది కదా అని. సో ఎంత అంటే అంత రికార్డ్ చేస్తే నేను ఓన్లీ కొంచెం మాత్రమే చూపిస్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళగానే బోనమే ప్రిపేర్ చేసాము. బోనం ప్రిపేర్ చేసిన తర్వాతే హౌస్ టూర్ చేశాను. సో ఇక్కడ బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అంటే ఈవినింగ్ 6 o'clock అని చెప్పారు, కానీ లేట్ అయిపోయింది. మేము ఎర్లీగానే బోనం ఫస్ట్ వెళ్ళగానే బోనమే ప్రిపేర్ చేశాను. ఇది సెకండ్ టైం బోనం ఎత్తుకోవడం. లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసం అప్పుడు కూడా ఎత్తుకున్నాను బోనం. చాలా బాగా అనిపించింది నాకైతే, వెరీ పాజిటివ్ వైబ్స్. కానీ లాస్ట్ టైం ఇలా అమ్మవారి బొమ్మలాగా ఇట్లా కళ్ళు పెట్టి అన్ని వేస్తే చాలా బాగుండే కుండకి. కాకపోతే ఈసారి ఏంటో మొత్తం ఇట్లా రాలిపోతా ఉండే. సో పర్లేదులే అని బొట్లు అలా పెట్టేశాను నాకు వచ్చినట్టు. అండ్ తర్వాత అత్తయ్య ఇంకా నైవేద్యం చేస్తే అందులోనే పెట్టాము. బోనం చేయడం మొత్తం దగ్గరుండి అత్తయ్య ఎలా చెప్తే అలా ఫాలో అయిపోయాను. తర్వాత ఇలా రెడ్ శారీ కట్టుకున్నాను, మంగళగిరి శారీ ఇది. నాకు మా ఆయన ఫోటో దొరికింది ఇంట్లో. అప్పట్లో ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఏమో, అది స్టూడెంట్. దాచిపెట్టుకున్నాం గైస్, దాచిపెట్టుకున్నాం. మేకప్ దాంట్లో వేస్తే ఎప్పటికైనా ఉంటుంది.
నేను మేకప్ వేసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది. యాక్చువల్లీ హాల్ రూమ్లో 2 కూలర్స్ ఆన్ అయి ఉన్నాయి. సో అసలు వాయిస్ నాది రాలేదు. నేను ఆ రోజు మైక్ తీసుకొని వెళ్ళడం మర్చిపోయాను. సో ఇలా రెడీ అవుతున్నానని మాట్లాడా కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకే. ఎందుకంటే వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా ఉండే బ్యాక్గ్రౌండ్లో. మా అత్తని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఇక్కడ కొంచెం బోనం ఎత్తుకునే నర్వస్నెస్ ఉంది లోపలైతే. మా అమ్మ నేను రెడ్ శారీ కట్టుకోగానే బాగున్నావు అని అంటూనే ఉంది. సో మా మమ్మీ నీ దిష్టే తలుగుతుంది అంటే మా మమ్మీ ఇంకా బొట్టు పెడుతుంది ఇక్కడ కాటుక. మా అమ్మాయి దిష్టి పెడుతుంది, దిష్టి పొట్టు కూడా మా అమ్మాయి పెడుతుంది. ఇంకా బోనం ఎత్తుకునేటప్పుడు జడ వేసుకుంటే బాగుంటుంది హెయిర్ లీవ్ కాకుండా అనేసి జడ వేసుకున్నాను. ఇంకా టైం కూడా ఉండే అప్పటికి. సో మెల్లిగా అందరం కలిసి రెడీ అవుతా ఉన్నాం. అలా నాకు ఎందుకో ఆ రోజు దసరా ఫెస్టివల్ ఫీలింగ్ వచ్చింది. ఈవినింగ్ టైంలో రెడీ అవుతున్నాం కాబట్టి. అసలు పెళ్ళై నుంచి ఫస్ట్ టైం ఊరికొచ్చి ఇంతలా రెడీ అవ్వడం. ఎప్పుడు వచ్చినా 1 డే ఉండేసి నార్మల్ గా వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళం. కాకపోతే ఇంత రెడీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. సో శారీ అయితే చాలా సింపుల్ గా ఉంది, మంగళగిరి శారీ. కాకపోతే బ్లౌజే కొంచెం హెవీగా చూస్ చేసుకున్నాను, సింపుల్ గా శారీ ఉంది కాబట్టి. సో ఇది కాటన్ శారీయే. అయినా ఇప్పుడు టైం 6:30, 6 అరౌండ్ ఆ టైం అవుతుంది. అయినా వేడి ఉంది అండ్ లైటింగ్ కూడా చూస్తున్నారు కదా. జ్యువెలరీ అంతా ఇలా సెట్ చేశాను. హెవీ నెక్ సెట్ వేసుకోవాలనిపించలేదు, అందుకే 2 సెట్స్ ఇట్లా సింపుల్ వేసుకున్నాను. నో స్ట్రింగ్ అవాయిడ్ చేయాలనుకున్నా, కాకపోతే ఇంత రెడీ అయ్యాక మమ్మీ అత్తయ్య పెట్టుకో అంటే ఇంకా పెట్టేసుకున్నా. నేను యాక్చువల్లీ సెకండ్ టైం బోనం ఎత్తుకోవడం, కాకపోతే కొంచెం టెన్షన్ ఉండే. సో ఒక సైడ్ నర్వస్, ఒక సైడ్ ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటాయి కదా. అండ్ అంత మందిలో ఎత్తుకోవడం కూడా చాలా ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నప్పుడు కొంచెం డిస్టెన్సే ఉండే కాబట్టి మేనేజబుల్ ఉండే. అండ్ ఫస్ట్ టైం ఆ నర్వస్నెస్ కూడా ఉండే. కాకపోతే ఈరోజు కొంచెం టెన్షనే ఉండే. నేను ఇక్కడైతే మళ్ళీ వచ్చే వరకు లేట్ అవుతుందని దైవికి తినిపిస్తున్నారు అత్తయ్య సాయి కలిపి. పెద్ద టాస్క్, ఎందుకంటే ఆకలి అవ్వకుండా వాడు ఈజీగా తినడు. ఆకలి అయితేనే తినడానికి ఇష్టపడతాడు. సో ఇక్కడైతే అందరం కలిసి ఫొటోస్ కూడా దిగాము, ఇంకా టైం ఉంది కదా అని. కాబోయే పెళ్లి కూతురు ఎందుకట్లా? అట్లేం లేదు, మనం ఎట్లా చూసుకుంటే అట్లా ఉంటది లైఫ్. డోంట్ వరీ, బీ స్ట్రాంగ్. అట్లా అనుకుంటే అట్లా అవుతుంది. థింక్ పాజిటివ్. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్ ఉండాలి అనే ఉంటే ఎక్కడైనా సాధిస్తాం. టైం 7 అవుతుంది అయినా దిస్ ఈజ్ హౌ వెదర్ ఈజ్ హియర్. అంటే ఇంకా లైటింగ్ ఉంది, టైం 7 అవుతుంది. క్లైమేట్ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా బోనాలు ఇంకా రాలే, అంటే అందరితో పాటు తీసుకొని వెళ్ళాలి కదా. వీఆర్ స్టిల్ వెయిటింగ్. కొన్ని పిక్చర్స్ దిగాము మంచిగా అందరం. ఫస్ట్ టైం నేను జల్దీ రెడీ అయ్యా గైస్, ఫ్లెక్సింగ్ మై సెల్ఫ్. ఫస్ట్ టైం జల్దీ రెడీ అయ్యా. ఇంకా అందరం కలిసి మంచిగా పిక్చర్స్ దిగాము. ఇంత టైం మిగిలింది ఈరోజు పిక్చర్స్ దిగా, ఇన్ని అయ్యాయి. 7 అంటే 9 అన్నట్టు. ఇంత లేట్ ఉన్నది ఏంటి ఊర్లో? అట్లా ఉంటుందా? బట్ దట్స్ ఓకే, మనలాంటి ఫోటో దిగే వాళ్ళకి. అండ్ ఈ టైం కి రావడం బెటర్, ఎందుకంటే మధ్యాహ్నం ఘోరం ఎండ ఉంది. అవునవును, ఇప్పుడు యాక్చువల్లీ సమ్మర్ లో బోనాలు అంటే టాస్క్ అని చెప్పాలి. ఇంకా చాలా డిస్టెన్స్, ఒక 4 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటాను. చాలా దూరమే నడవాలి. అండ్ అందరితో పాటు వెళ్తాం కాబట్టి ఇంకా లేట్ అవుతుంది అని అన్నారు. చూడాలి ఇంకా నేను ఎట్లా చేస్తాను అనేది. కొంచెం టెన్షన్ ఉండే నాకు, అంటే లాస్ట్ టైం ఎత్తుకున్నా కాబట్టి అరే ఎత్తుకున్నా కదా అని ధైర్యం ఉండే, కాకపోతే టెన్షన్ కూడా ఉండే. సో ఇక్కడ ఇంకా వచ్చేస్తున్నారు అనే టైంకి దీపం ముట్టించాము. అత్తయ్య వాళ్ళ అత్తగారు ఉన్నప్పుడైతే ఇద్దరు కలిసి ఎత్తుకున్నారంట కొంచెం దూరం. ఈసారి అత్తయ్య కూడా సో బ్రేక్ఫాస్ట్ తిని ఉందన్నమాట. నేను కూడా ఎత్తుకుంటా కొంచెం దూరం అనేసి, మొత్తం నాకే బర్డెన్ అవ్వకుండా. కాకపోతే నాకు అట్లా ఎందుకు, అట్లా ఇష్టం లేకుండా ఇద్దరం ఎత్తుకోవడం ఎందుకు, ఒక్కలే ఎత్తుకుంటా, నేను ఎత్తుకుంటా చూద్దాంలే అని చెప్పాను అనమాట. సో ఇంకా వాళ్ళు ఇట్లా డప్పుల సౌండ్తో ఇట్లా వచ్చేస్తుంటే నాకు లోపల టెన్షన్, తెలుసు కదా. సో ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా బోనం ఎత్తుకుంటున్నామంటే అది ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో ఆ టెన్షన్ అయితే నాలో ఉండే. కానీ బోనం ఎత్తుకుంటే మాత్రం ఆ స్ట్రెంగ్త్, ఎనర్జీ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. అసలు చెప్పలేం, మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. ఒక్కసారి ఆ బోనం ఎత్తుకోగానే ఆ ఫీలే వేరుంటుంది. ఇంకా వేరే థింగ్స్ అన్నీ ఏమీ గుర్తురాదు. ఓన్లీ టార్గెట్ గుడి దగ్గరికి వెళ్ళాలి, బోనం మంచిగా చేరాలి అని. కాకపోతే ఇంతమందిని చూసే వరకు ఒకేసారి నాకు కొంచెం నర్వస్నెస్ వచ్చింది. ఎందుకంటే ఇంతమందిలో ఎప్పుడు బోనం తీసుకొని వెళ్ళలేదు నేను. అసలు మా మమ్మీ వాళ్ళ ఊర్లో బోనాలు అయినా సరే నేను ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు. ఇంకా నేను భయపడుతున్నానని తెలిసి ఇంకా సాయి నా పక్కనే ఉన్నాడు అనమాట. సాయి, మమ్మీ, అత్తయ్య ఇంకా బోనం సైడ్ చూస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ఫ్రంట్ ఎంతో మంది ఉన్నారు, అసలు మాకు తెలియదు, మేము ఎక్కడో లాస్ట్లో ఉన్నాము. సో వీడియో తీస్తేనే తెలిసింది ఫ్రంట్లో కూడా ఇంతమంది ఉన్నారు, ఇన్ని బోనాలు ఉన్నాయి అని. ఊర్లో అందరు కూడా బోనాలు చేశారు, అంటే 10 yearsకి ఒకసారి చేశారు కాబట్టి. అంటే కోవిడ్ ఉందనేసి లాస్ట్ 5 years బ్యాక్ చేయలేకపోయారంట. సో ఇప్పుడు చేశారు కాబట్టి చాలా జనాలు వచ్చారు, చాలా మంది ఉన్నారు, చాలా బాగా జరిగింది. ఫస్ట్ 1 hour వరకు ఓకే బెయిర్ చేయగలిగా, దాని తర్వాత కొంచెం పెయిన్ అనిపించింది.
అనిపించింది. అంటే ఇంకెప్పుడు వస్తుందని వెయిట్ చేయాల్సి వచ్చింది. అందరికీ కూడా అంతే, ఎందుకంటే చాలా గాలి ఉంది అండ్ అసలు చాలా అంటే లైక్ 2.5 hours బోనం ఎత్తుకొని నడవాలంటే అండ్ కింద కూడా మొత్తం రాళ్ళు ఉన్నాయి. అంటే చాలా టాస్కే అని చెప్పాలి. కాకపోతే ఇంకా దేవత దయ అందరు కూడా సేఫ్గా చేరుకున్నారు. అందరు చాలా దూరం అన్నారు కానీ ఇంత దూరం ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా దూరం ఉండే అంటే అందరం కూడా మెల్లగా నడుస్తూ వెళ్ళాము అండ్ ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి. సో వాటన్ని వల్ల కూడా లేట్ అయిపోయింది. నించొని ఉండడం కూడా కొంచెం అంటే ఎప్పుడు చేయని వల్ల కొంచెం టఫ్ అనిపిస్తుంది కదా. కానీ చెప్తున్నా కదా, మా అత్తయ్య మమ్మీ సాయి అయితే నేను వెళ్ళలేనేమో అనుకున్నారు, బట్ ఐ డిడ్ ఇట్. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఫ్రంట్లో జరుగుతున్నాయి, బ్యాక్లో అందరు బోనం ఎత్తుకొని నించున్నారనమాట. అలానే సో లక్కీలీ వెరీ లక్కీలీ అంటే మేము బోనం అందరం దేవుడి దగ్గర అక్కడ పెట్టే వరకు వర్షం పడలేదు. సో అక్కడ పెట్టాకే వర్షం పడింది. దేవత అంత చూసిందనమాట ఊర్లో అందరినీ. అంటే అందరు కూడా అంత కష్టపడి ఇష్టంతో అట్లా బోనం తీసుకొని వస్తున్నందుకు. సో అప్పటి వరకు ఫుల్ గాలి వస్తుండే, కాకపోతే అందరు దీపాలు కూడా ఎంత బాగా వెలుగుతున్నాయి చూడండి. ఇక్కడ ముందైతే చాలా ప్రోగ్రామ్సే అవుతుండే, అందుకే వెయిటింగ్. యాక్చువల్గా 3 hours పట్టదు, 1 hour లేదా ఎవరు లేకపోతే 1/2 hourలో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇంతమంది కలిసి వెళ్తున్నాం కాబట్టి అంత టైం పట్టింది. మీరు స్కై చూస్తుంటే ఉరుములు మెరుపులు మెరుస్తుండే. సో ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్లీ. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కదా. సో మా అత్తయ్య వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు, మమ్మీ వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు బోనం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడే పెట్టాలన్నమాట బోనం, నైట్ అంతా ఇక్కడే ఉండాలంట. సో మా దగ్గర అలా కాదు. సో అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడైతే మంచిగా జరిగింది దర్శనం. యాక్చువల్గా దర్శనం జరగదేమో అనుకున్నాం, అంతమంది ఉన్నారు కదా. సో కాకపోతే బయట కథ అదంతా చెప్తున్నారు. సో లోపలికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. బయట అయితే అందరు ఇలా మల్లన్న కథ వినడానికి కూర్చున్నారనమాట, బోనం అక్కడే పెట్టి. కాకపోతే కాసేపటికి వర్షం పడింది. బోనం అక్కడ పెట్టారో లేదో మీరు చూసారు కదా, గాలి చాలా వస్తుండే, అప్పుడే వర్షం పడింది. అంటే ఎన్ని ఇయర్స్కి బోనం చేశారు కదా, అందుకే దేవత కరుణించింది. ఎందుకంటే ఎండాకాలం వర్షం పడింది గైస్, అప్పుడు సూపర్ సమ్మర్ అప్పుడు వర్షం పడిందంటే గ్రేట్. సో బోనం అయిపోయి ఇంటికి రాగానే ఉరుముతుంది, చూస్తున్నారా బయట. నైట్ 11 అయ్యింది. బోనం అయిపోయి ఇంటికి వచ్చే వరకు 11 అవుతుంది. కరెంట్ పోయింది. అప్పుడు మేము ఇంటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది గైస్. లుక్ ఎట్ దిస్, చాలా రైనింగ్ మొత్తం చీకటి ఇంట్లో ఇలా క్యాండిల్ పెట్టుకొని మొత్తం వింటేజ్ రే, ఎవ్రీథింగ్ ఈజ్ వింటేజ్ అలా అనుకొని సరిపెట్టుకోవాలి గైస్. అసలు అపార్ట్మెంట్స్లో కరెంట్ పోవడం అంటే ఏంటో కూడా తెలీదు. ఇక్కడ ఇలా లైట్ పెట్టుకోవాలి, దట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ ఇట్స్ నైస్. సమ్ టైమ్స్ అట్లా సిగ్నల్ రాకుండా క్యాండిల్ తోటి ఇట్లా డార్క్ రూమ్లో కదా, క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్ ఇదైతే. అతే 3 days నుంచి కరెంట్ పోయిందా ఎప్పుడన్నా? పోయిందా ఎప్పుడన్నా 3 days నుంచి? మేము వచ్చిన ఆఫరేనా అట్లా ఉంటుంది గైస్. మరి మనతోటి మేము వచ్చినాకనే 3 days నుంచి అత్తే వాళ్ళు ఉన్నారు, కరెంట్ పోలేదు. మేము వచ్చినాక కరెంట్ పోయింది. నెక్స్ట్ డే ఇక్కడ మళ్ళీ అందరం రెడీ అయిపోయి మార్నింగే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అతే బియ్యం పోస్తా అన్నారు. సో ఇక్కడైతే రెడీ అయ్యాము. దైవిక్ అయితే మంచిగా కామ్గా కూర్చున్నాడు. సో అంతా ఊరు అంతా సీనరీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఫ్రంట్లో కూర్చొని. ఫస్ట్ టైం దైవిక్ ఈ వైబ్ అంతా ఎక్స్పీరియన్స్ చేయడము. సో నేను కూడా చాలా డేస్ అవుతుంది ఊరికి వచ్చి, చాలా డేస్ అయిపోతుంది ఇంత ప్రాపర్ విలేజ్కి వచ్చి. ఈ మధ్య సిటీ సైడ్ అయితే ఊరన్నా అది ఊరులాగా ఉండదు అనమాట, అంతా బిల్డింగ్ పెట్టేశారు కదా. కాకపోతే ఈ ఊరైతే ప్రాపర్ విలేజ్ లాగా వైబ్స్ ఉండే. యాక్చువల్లీ మాన్సి వాళ్ళు కూడా ఇండియాకి వచ్చినప్పుడు అందరం కలిసి అలా ఊరు వెళ్దాము అనుకున్నాము. సో వాళ్ళే మిస్సింగ్ అనమాట ఈసారి. చెప్పు పండగ పండగకి ఎవరు రాకపోతే ఎట్లుంటది? పండుగకు మరి ఎవరు రాకపోతే ఎట్లుంటది? బాధతో ఉంటది మనసు. ఇప్పుడు అందరు వచ్చే వరకు సంతోషంగా ఉంటది. అందరు ఇళ్ళ పక్క పండుగ అయితే చూడాలి కాదు, బ్రహ్మాండం. అవునా? అందుకే నన్ను అడిగత్తవా, ఎందుకవా అడిగత్తుడు. ఉన్నన్ని రోజులు ఎప్పుడో ఒకసారి వస్తాంలే మేము. సంతోషం అనిపిస్తుంది. ఉన్నన్ని రోజులు మంచిగా తిందామా అంటారు. అందరు వాళ్ళు
రెగ్యులర్ గా సిటీలో ఉండి అన్ని ఫెసిలిటీస్ కి అలవాటు అయ్యాక ఊరికి వెళ్ళాలంటే 1-2 డేస్ కన్నా ఎక్కువ ఉండలేకపోతాం. 1-2 డేస్ ఆ వైబ్ అదంతా నచ్చుతుంది. దాని తర్వాత అయ్యో మళ్ళీ వర్క్స్ అన్నీ ఏమైపోతున్నాయో అనిపిస్తుంది కదా. సో అందుకే ఎక్కువ రాము, వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి అని. కానీ ఇలా ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. దైవికి బొట్టు పెట్టించుకోవడం ఎంత ఇష్టమో, సో నేను అలా టెంపుల్కి తీసుకొని వెళ్తూ ఉంటా. దైవికి కూడా అలవాటు అవ్వాలని వీక్లీ ఒకసారి ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్తూ ఉంటా అనమాట. సో అలా వాడిని కూడా తీసుకెళ్తూ ఉంటే వాడికి కూడా అలవాటు అవుతుంది టెంపుల్ ఇదంతా అని. చాలా మంది కూడా అదే రోజు వచ్చి ఇట్లా అమ్మవారికి బియ్యం పోసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే మొత్తం సన్లైట్ ఎండ స్టార్ట్ అయిపోయింది చాలా. అది కూడా నైట్ అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్షం వచ్చింది. అక్కడ దైవిక్ ఫాలోవర్స్ కూడా కనిపించారు. సో దైవిక్ అని ఎత్తుకున్నారు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అసలు ఆ రోజు నేను ఇట్లా వ్లాగ్ చేయాలనుకోలేదు, కాకపోతే అంతా ఊరు ఎలా ఉంది అని మనకు రికార్డ్ చేసుకుంటే ఎప్పటికైనా మెమొరీగా ఉండిపోతుందని రికార్డ్ చేశాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ అండ్ లెట్ మీ నో. ఇంకా ఆ రోజే మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వండుకొని తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము హైదరాబాద్కి. ఎందుకంటే నార్మల్ ఎండ కన్నా ఊర్లో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, అప్పటికే దైవికి ఎక్కువ తినట్లేదని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. See you all in my next video. Do subscribe. Bye guys. Take care. Love you all.